ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నా. నేను చాలా సార్లు సింగపూర్కు వచ్చాను గాని ఈసారి ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే నా జీవితంలో ఎప్పుడూ సింగపూర్లో చూడలేదు. అంత ఉత్సాహంగా ఉన్నారు. మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలెత్తి మళ్ళీ మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. తెల్లవారితో అయితే నేను చూశాను. మేము 6:30 గంటలకు మా ఫ్లైట్ వచ్చింది. వచ్చినప్పుడు హోటల్కి వస్తే ఆ టైంలో చిన్న పిల్లలు కూడా కూచిపూడి డాన్స్ ప్రాక్టీస్ చేసి, ఆడబిడ్డలు ఏదైతే కోలాటం కూడా ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా నన్ను రిసీవ్ చేసుకున్నారంటే, అది కూడా సింగపూర్లో రిసీవ్ చేసుకున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా. ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నారాయణ గారు నేను మాట్లాడుతుంటే ఒక చీటీ ఇచ్చాడు. సార్, మీరు ముఖ్యమంత్రి కాక మునుపు రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేటివి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు ఒక 30 దాకా వచ్చాయి. అది కూడా కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాం, లిమిటే లేదని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. 3 సంవత్సరాల్లో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. ఆ రోజు చాలా మంది నన్ను విమర్శించారు, ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నాడని. నేను ఒకటే చెప్పాను, 95లో మీరు చూస్తే ఫస్ట్ టైం ఏదైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, అంతకు మునిపే మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు 1991లో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే మిడ్ 90s లో 95 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తానే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఓసారి కొంతమంది కొన్ని ఇంట్యూషన్లు ఉంటాయి, అదే విజన్ అంటాం. భవిష్యత్ అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉంటుంది, నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుంది. తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉండాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేయాలని చెప్పి ఆలోచించాను. దాని పర్యవసానమే సింగపూర్ లాంటి దేశంలో ఇన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే, అది కూడా నాలెడ్జ్ ఎకానమీలో. నేను మార్నింగ్ అడిగాను ఆడబిడ్డల్ని, ఏమమ్మా మీరంతా ఉద్యోగాలు చేస్తున్నారంటే, మీరు ఆ రోజు పెట్టిన కాలేజీల్లో ఐటీ చేశాం, ఈరోజు ఉద్యోగం చేస్తూ మీ మీద అభిమానంతో ఒక వారం రోజులు కోలాటం మళ్ళా మేము ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చామని చెప్పినప్పుడు చాలా తృప్తినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అమెరికాలో తెలుగు వాళ్ళ సత్తా మనం ఒకసారి చూస్తే మొత్తం ఒకే విషయంలో నేను చూస్తున్నాను. నేను ఎక్కడ పోయినా చెప్తున్నా, ప్రపంచంలో 128 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువే ఉన్నారు. మా ఎన్ఆర్టీ రవి గారి లెక్కల ప్రకారం 128 దేశాలు ఇచ్చారు, ఇంకా ఎక్కువే ఉన్నారు. అయితే ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఏ దేశానికి వెళ్ళి ఒక పాష్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే 100 మంది గ్యాదర్ అయిపోతారు. ఇది చూసినప్పుడు దీనికంటే ఏం కావాలి ఆనందం అని అడుగుతున్నా. ఒక పబ్లిక్ పాలసీ, ఒక విధానం మనం తీసుకురాగలిగితే
ఎన్నో డికేడ్స్ కాదు, కొన్ని సంవత్సరాల్లోనే ఇది వాస్తవ రూపం దాల్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఈరోజు దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అది ఆ రోజు మనం వేసిన ఫౌండేషనే. ఇప్పుడే నేను సింగపూర్ దేశానికి వచ్చాం. ఈరోజు వాళ్ళు 60వ స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం 60 ఏళ్లే. ఈరోజు 60 ఏళ్లలో వాళ్ళు ఇది చేసుకుంటా ఉంటే $85,000 US పర్ క్యాపిటా ఇన్కమ్. నాకు ఈ దేశం మీద చాలా అభిమానం, రెండోది గౌరవం కూడా. ఈ దేశం అంటే చిన్న దేశం, ఒక ఫిషర్మెన్ విలేజ్, ఒక దార్శకుని కళ. మలేషియాతో ఉంటే 2 దేశాలు కూడా ఇప్పుడు కూడా కలిసి పనిచేసుకుంటున్నారు. కానీ వీళ్ళు లాభం లేదని బయట బొమ్మంటే బయట వచ్చి ప్రపంచంలోనే ఒక గౌరవప్రదమైన దేశంగా తయారు చేశారంటే అది ఒక వ్యక్తి సాధించిన ఫౌండేషన్ వేసిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక నీతి, నిజాయితీ. ఓసారి అనిపిస్తుంది, నిన్నే గవర్నర్ అయ్యాడు అశోక్ గజపతిరాజు గారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు. నేను ఫస్ట్ డెలిగేషన్లో ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఆయనకు సిగరెట్లు తాగడం సరదా, తాగతానే ఉండేవాడు సిగరెట్లు. నేను ఎప్పుడు అనేవాడు, నువ్వు సిగరెట్ మానవయ్యా, లేకపోతే నీ ఆరోగ్యం పోతుంది, కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పేవాడిని. సింపుల్ మ్యాన్, సిగరెట్లు తాగేవాడు. సింగపూర్కి వచ్చాడు, సిగరెట్ తాగడం మానేశాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక వ్యసనాన్ని ఇమ్మీడియట్ గా మానేస్తారంటే ఆశ్చర్యం వేసి అడిగా, ఏంటి అశోక్, ఎక్కడ సిగరెట్ కనపడలేదు ఏంటన్నా. సార్, ఇక్కడ పొరపాటున సిగరెట్ తాగితే $500 ఫైన్ వేస్తారు. నేను తెచ్చింది $500. ఇప్పుడు $500 పోతే నేనేం చేయాలి సార్ అన్నాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సింగపూర్. చాలా మంది దేశాల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడా డబ్బులు తీసుకోరని. నేను 4-5 సార్లు ట్రై చేశాను, తీసుకోరా నిజానా అని. డ్రైవర్ని అడిగాను, టిప్పు తీసుకోవాను. సార్ తీసుకోమన్నాడు. ఏంటన్నా, అలవాటు లేదు సార్, ఇక్కడ తీసుకుంటే కరెక్ట్ కాదు, మీరు తీసుకోమన్నాడు. నేను అడిగాను, ఏంటా ఎవరు డబ్బులు తీసుకోరా అన్నాను. నాకు తెలిసి తీసుకోరు సార్, తీసుకుంటే మళ్ళా వాళ్ళు కనపడరని చెప్పి అన్నాడు.